మిద్దె స్వరూప్ పక్కనే జాన్కాపేట్ సర్పంచ్ గా మిద్దె స్వరూప్ పక్కనే టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి గ్రామ సర్పంచ్ గా స్వరూప్ పక్కనే గ్రామ సర్పంచ్ ఎవరి అక్క ఉయ్యాలో ఎందుకు పోయిందే ఉయ్యాలో ఉయ్యాలో ఎందుకు వెళ్ళిందే ఉయ్యాలో ఉయ్యాలో పోటీ వెళ్ళిందే ఉయ్యాలో కార్మికుల గుర్తు గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే టీవీ రిమోట్ గుర్తుకే జాన్కాపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ఆశీస్సులు సహకారంతో పాటు నన్ను సొసైటీ చైర్మన్ గా గెలిపించారు. సొసైటీ చైర్మన్ గా గెలిచిన తర్వాత మొట్టమొదటిది నేను సొసైటీకి రావాల్సినటువంటి 5 గుంటల భూమిని కొట్లాడి మన సొసైటీ తరఫున రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈరోజు దాని విలువ 50 లక్షలకు పైగా ఉంది. ఇది రైతులందరికీ ఉపయోగపడేటువంటి సమస్య. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కానీ అట్లా అనేక సమస్యలతోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల సమస్య కానీ లైట్లు కానీ మంచినీటి సమస్య లేదు. మేము ఈరోజు ప్రచారంలో తిరుగుతున్నటువంటి సందర్భంగా చాలా గల్లీలలో మంచినీటి సౌకర్యం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలందరూ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అక్కడ అధికారులు కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తము 2 సంవత్సరాలకు పైగా పడితే అయిపోయింది. గ్రామ పంచాయతీ కూడా ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మేము పోటీ చేస్తున్నాం. మమ్మల్ని అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ ఆదరించి కార్మికులు రైతులు అట్లాగే యువకులు విద్యార్థులందరూ కూడా ఆదరించి మా యొక్క పని విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా పనిచేస్తారని ఒక నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. మేము గెలిస్తే ఈ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని వార్డులలో ప్లాట్ల సమస్యలు ఉన్నాయి. కరెంటు లైట్లు లేవు, స్తంభాల లైన్లు లేవు, అట్లాగే డ్రైనేజీలు తీయడం లేదు. సంవత్సరానికి పైగా అవుతున్నా కూడా డ్రైనేజీలను తీయడం లేదు. ఈ గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా తగినంతగా గ్రామంలో లేరు. దీనివల్ల కూడా పరిశుభ్రత లోపించింది, వ్యాధులు ప్రబలుతున్నాయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోరాడి ప్రజల పక్షాన ఉన్నటువంటి మిద్దె స్వరూప నరేందర్ గారిని టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము గ్రామ ప్రజలందరినీ కూడా యువకుల్ని రైతుల్ని బీడీ కార్మికులు కోరుతున్నాం.